పాపాలు క్షమించి రక్షించగలిగిన యేసుని గూర్చి ప్రకటించాలి. దీవించగలిగిన ఆయనను ప్రచురించాలి. మిత్రుడరారమ్ము, మైత్రితో పారమార్థికమైన మాటలు వచింతూ మన్ననతో విను. మిత్రుడరారమ్ము, పూర్వజన్మమునందు పూర్తిగా పాపిని అని ఇట్లు మనసులో అనుకొననే వద్దు. రక్షకుడున్నాడు తక్షణమే రమ్ము. ఈ మాట నమ్మిన ఎంత ధన్యుండవు. మనసులో ముద్రించుకొని శాంతి పొందుము. ఈ జన్మమున కూడా ఎన్నెన్నో పాపాలు అని ఆత్మయందున ఆలోచనెందుకు. ఆ వృత్తాంతంబును ఆనందముగా నమ్మి ఎందరెన్ని అన్న ఏ మాటలు వినవద్దు. దేవావాక్య నిజము దిక్కులు చూడకు. ఇంటిలోని పోరు ఇంకిపోవునుగాక, కలహాలు నీటను కలిసిపోవునుగాక, అన్ని పాపాలును అంతరించునుగాక, నాగరికత ప్రతి నరుని కబ్బునుగాక, ఆయన బోధలే అలుముకొనుగాక, మంచి జీవిని కనికరించుచుందురుగాక, వెలుగు నీరు గాలి కలుగా చేసిన తండ్రి మన అందరి వలన ఘనత నొందునుగాక. దివ్య దేవుడు నిన్ను దీవించునుగాక, భూమి చేసిన వాడు పోషించునుగాక, రక్షకుండవు క్రీస్తు రక్షించునుగాక, పరమ వైద్యుడు స్వస్థపరచుచుండునుగాక, పనులన్నిటిని సఫలపరచుచుండునుగాక, దైవాత్మ ధైర్యము తెచ్చుచుండునుగాక, అంతాన మోక్షంబు అందజేయునుగాక. విజయము ఈ పాట వినువారికామెన్. మిత్రుడరారమ్ము, మైత్రితో పారమార్థికమై